ఇక్కడ అదే ఏదైతే ఉందో ఓడిపోయింది కదా రజనీ గారు, పార్టీ మారే అవకాశం ఉందంటున్నారు, ప్రచారం జరుగుతుంది 4-5 రోజులు. దానికి ఏముందండి, ఇప్పుడు అందరూ బీజేపీ అంటారు, జనసేన అంటారు, ఉన్న ఆస్తులు కాపాడుకోవాలా. చంద్రబాబు నాయుడు దగ్గర నువ్వు పెంచిన తులసి మొక్కనంది, తర్వాత గంజాయి మొక్క అయిపోయింది చంద్రబాబుకి. అన్నా నువ్వు లేకపోతే నా జీవితం లేదండి. ఇవన్నీ సహజంగా జరుగుతుందండి. బీజేపీకి వెళ్తున్నారంట, ఇవాళే తెలిసింది నాకు కూడా. అదే సార్, ప్రస్తుతానికి 2 రోజుల చర్చ నడుస్తుంది విడుదల రజనీ గారు. అవును, వెళ్తున్నారంట. వాస్తవమేనా అంటే? వాస్తవం అంటే పొద్దున ఎవరో చెప్పారు టాకు వెళ్తున్నారని. అది అంటే ఆమెకు మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు కదా జగన్ గారు. ఈ జిల్లాలో చాలా మంది సీనియర్లు ఉన్నా కూడా సార్ నా వైపు సార్ ఆమెకు మంత్రిగా అవకాశం ఇచ్చారు కదా. మా మామ చెప్తాడా అండి? మీ అభిప్రాయం ఎవరికి? రజనీ గారికి సార్. రజనీ గారికి మంత్రిగా అవకాశం ఇచ్చారు కదా, వైద్య ఆరోగ్య శాఖ మినిస్టర్ అవకాశం ఇచ్చారు. పార్టీ మారే అవకాశం ఉంది అంటారు కదా ఇప్పుడు. ఇప్పుడు ఎటు ఉంటే అటు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చెప్పగలం. ఈ జిల్లాలోని పక్కన గుంటూరు టౌన్ 2లో పోటీ చేసిన విడుదల రజనీ గారు కూడా ఓడిపోవడం జరిగింది. ఆమె కూడా ఓడిపోవడం జరిగిందంటే వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చారు ఆమెకి. చిన్న చిత్తగా ఇప్పుడు మెడికల్ కాలేజీలో ఏమైనా సీట్ కావాలన్నా కానీ 1 కోటి ఇస్తారా, 1.5 కోటి ఇస్తారా, 2 కోట్లు ఇస్తారా? ఏదైనా చిన్న ఫైల్ మీద సంతకం పెట్టాలన్నా కానీ మామూలుగా బలకైనా చేయి పెట్టాల్సిందే. దానికి ఎక్కడైనా అవినీతి అనేది, కరప్షన్ అనేది బాగా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ అవినీతిని అనేది బయటికి తీసి మొత్తాన్ని ఇదిగో గత ప్రభుత్వంలో ఇంత అవినీతి జరిగింది, ఇట్లా జరిగింది ఆయన ప్రజలకి వివరించి చెప్పాలి, అభివృద్ధి కూడా చేయాలి. అయితే ఆ విడుదల రజనీ గారు పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుందన్న నిన్నటి నుంచి. బీజేపీలో వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. బీజేపీలో అంటున్నారు తన ఆస్తులు కాపాడుకోవడానికి వెళ్ళొచ్చు, వెళ్ళినా వెళ్ళొచ్చు, తన ఆస్తులు కాపాడుకోవడానికి చెప్పలేము. మరి ఈ జిల్లాలో విడుదల రజనీ గారు ఉన్నారు కదా, ఆమె ఓడిపోయింది కదా, పార్టీ మారతారనే అవకాశం ఉంది. వస్తే రావచ్చు, పోతే పోవచ్చు, దాన్ని పెద్ద ఇబ్బంది. బీజేపీలో పోతే ఇంకో పార్టీలో పొమ్మని ఎవరికి ఇబ్బంది? పని చేసుకుంటున్నాం, సక్రంగా బతుకుతున్నాం బాబు. ఎవరెట్టి తారుమారులైనా మాకు సంబంధం లేదు. గుంటూరు 2 సంబంధించి విడుదల రజనీ గారు పోటీ చేశారు, తాను కూడా ఓడిపోయారు కదా, మాధవి గారి విజయం సాధించారు. అవును, మరి ఎలా చూడొచ్చు దాన్ని కూడా? గుంటూరు సంబంధించి అది కూడా గుంటూరు ఆమె కూడా కొత్తదే. అయ్యో మాజీ మంత్రి పాలన చూసి ఎలా ఉంటుంది. మంత్రిగా ఉన్నారు కదా, మంత్రిగా ఉన్న ఓడిపోవడం గురించి అంటే రజనీ గారు ఓడిపోయారు కదా. అవునండి, మంత్రిగా ఉండి ఓడిపోయారు కదా, దాని గురించి అప్పుడా? ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో ఎవరు మంత్రిగా ఉన్నప్పుడు రజనీ గారు. అవును, ఇప్పుడు ఇంకా ఆడున్నారండి రజనీగా, ఆయన మంత్రి ఓడిపోయింది కదా. ఓడిపోయింది, మంత్రిగా పోటీ చేసుకోవడం ఎందుకు ఓడిపోయిందామా అంటున్నా నేను. సార్ మొత్తం గాలేనండి, టీడీపీ గాలేనండి, ఇది టీడీపీ మొత్తం గాలి వచ్చేసింది. ఇంకా కంటిన్యూ కొట్టిపోయింది. ఇంకా అది ఆ మంత్రి పెద్ద మంత్రులే పోయారు కదా. ఆమె ఏముంది, చిమ్మిపేట నుంచి ఇక్కడ వేసారు, ఆమెకి 2 టౌన్లో వేసారు, గుంటూరు 2 టౌన్లో వేసారు. ఎలా వేస్తారు? అది పార్టీ మారే అవకాశం ఉందని నడుస్తుంది 2 రోజులు. అది మామూలే అండి, మనసులో మాట చెప్పలేము. బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. మనసులో మాట చెప్పలేము. ఎటు గెలుస్తాడు జెండా పడుతున్నారు జనాలు, తెలిసిందే ఉందిగా. ఎటు గెలుస్తాడు జెండా పడుతున్నారు. రజనీ గారు 2 టౌన్కి వచ్చారు, డబ్బు ఎదబెట్టి గెలిచారండి అంతే. మరి ఈసారి ఆమె ఓడిపోవడం జరిగింది. అది జనంలో మార్పు వచ్చి వేసారు ఓట్లు. పార్టీ మారుతున్నారంటున్నారు. పార్టీ మారుతా అట్లా గోడ మీద పిల్లిలాగా అట్లా అటు ఇటు అట్లా దూకితే అది పద్ధతి కాదు కదా. ఏదో ఒక పడవ మీదే ఉండాలి కదా వాళ్ళు. చెప్పండి, మా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ సార్. ఎందుకు ఇంతగా ఆయన గెలవడానికి కారణాలు ఏంటి అంటే ఎమ్మెల్యే గారు గెలవడానికి? సార్ ఆయన ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాడు, టీడీపీలో. అవతల పోటీ చేసింది సిట్టింగ్ ఎమ్మెల్యే గారి కుమార్తె ఫాతిమా గారు కదా. అయినా కష్టపడి పని చేయించారు నజీర్ అహ్మద్. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని కాదని అంటే వాళ్ళ కూతురైనా కూడా ప్రజలు ఎందుకు ఇటు మొగ్గు చూపారంటే ఈసారి ఓన్లీ ఇక్కడ గుంటూరు మాట్లాడుకుంటే ఉద్యోగం అంటే పార్టీ పని చేసేవాళ్ళు కావాలి, వాళ్ళకి పని చేసేవాళ్ళు కావాలి ఆయన అనుకున్నారు. అది మీ జిల్లా మొత్తంగా ఉన్న ఒక్క సీటు కూడా గెలవలేదు సార్. వైసీపీ 17 టీడీపీ గెలిచేలాగా ప్రజలు చూపించామంటే వచ్చేసింది వయసు. అంతలో ఎందుకు నమ్మారనుకుంటున్నారు? సగం చేశారంటారు, సగం ఈఎంలో వచ్చినాయి అంటారు, సగం. మీ వరకు మీరేమనుకుంటున్నారు సార్? మేమేమనుకుంటాం, మేము ఓటు వేసాం, వచ్చింది. ఓటు ఎటన్నా వేయండి, మీ ఇష్టం. కానీ మీరేమనుకుంటున్నారు? మేము మా ఓటు వేసాం, మేము గెలిచారు. చెప్పండి, ఎవరు మీ ఎమ్మెల్యే ప్రస్తుతం? నజీర్ అహ్మద్. సో ఇక్కడ గెలుపుని ఎలా చూస్తారు? పల్ల బాగానే చూస్తారండి. అంటే ఆయన గెలుపు కారణాలు అంటే ఏంటి?
గెలుపు కారణం అంటే కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని చెడ్డ ఉన్నాయి. కొన్ని మంచివి చెప్పండి అన్న, చెడ్డవి మనకి ఎందుకు మాట్లాడుకోవాలి. కానీ ఆయన గెలవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆయన గెలవాలని టీడీపీలో నుంచి కష్టపడ్డాడు, అలాగే గెలుచుకుంటూ వచ్చాడు. ఇక్కడ అలాగే దానికి కాంపిటీషన్గా ముస్తఫా గారి కూతురు చేశారు, నూరి ఫాతిమా చేశారు. కానీ అతని మీద మెజారిటీ సాధించారు నేను ఎమ్మెల్యేగా. అంటే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ముస్తఫా గారు. సో ఆయన కాకుండా ఫాతిమా గారు పోటీ చేశారు ఈసారి. మరి ఆమె మీద ఈయన గెలిచారంటే దృఢంగా ఏదో చేసి ఉండాలి కదా. బలం కారణం అంటే పై నుంచేనండి, అది ఇటు నుంచి ఎమ్మెల్యే నుంచి కాదు, అది పై నుంచే బలమైన కారణం అంతే. మొత్తం గుంటూరు జిల్లాలో ప్రతి 17 సీట్లు గుంటూరు జిల్లా మొత్తం టీడీపీ. అవును, కృష్ణా జిల్లా కూడా గెలిచారనుకో. అవును. బట్ గుంటూరులో ఇంత భారీ మెజార్టీ రావడానికి గల కారణాలు ఏంటి అంటే గాలి అండి, అది గాలి. అది ఎందుకు అంత గాలి అంటే జగన్ వచ్చినప్పుడు చెప్పలేదు ఇలా, జగన్ అలా వచ్చింది కదా, అప్పుడు అడగలేదు కదా, అలా ఇది కూడా వచ్చింది. మీరేమనుకుంటున్నారండి, ప్రజలు ఎంతగా ఎందుకు మార్పు చెందారు, ఎందుకు టీడీపీ మద్దతు పలికారు అంటే? మద్దతు పలికారంటే అదేమో ఇప్పుడు కోరుకున్నారండి, అతన్ని కోరుకున్నారు, అతనికి వేసారు, గెలిపిస్తున్నారు అంతే. ఎవరు ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే, ఈసారి గెలిచిన ఎమ్మెల్యే ఇక్కడ ఎవరంటే ఏరియా దేని కింద వస్తుంది ప్రస్తుతం? వన్ టౌన్. అంటే ఎవరు ఇక్కడ ఈసారి ఎమ్మెల్యే గెలిచిన ఎవరంటే? ఆయన మజూర్ అహ్మద్ అనమాట. ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ గెలిచిన ఆయన? మజూర్ అహ్మద్. నజూర్ అహ్మద్. తూర్పు కింద వస్తుంది అయితే గుంటూరు. తూర్పు. మరి ఎలా చూడొచ్చు ఆయన గెలుపుని? బాగానే చేసాము, బాగా చూడబట్టాక గెలిచింది. అంటే ఆయన గెలవడానికి కారణాలు ఏంటి అంటే? కారణాలు ఏం లేవు, టైం బాగుంది గెలిచాడు. అంటే అవతల ముస్తఫా గారు అమ్మాయి నూరి ఫాతిమా పోటీ చేసింది, మరి ఆమె మీద ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ మీద ఎలా గెలిచారు అంటే వాళ్ళ టైం బాగుంది గెలిచారు అంతే. అంటే కారణాలు ఏం లేవంటారు? కారణాలు ఏం లేవు, కారణాలు. మరి గుంటూరు జిల్లా అంతా స్వీప్ కొట్టారు ఈసారి, గుంటూరు అంతా మొత్తం కొట్టారు. టీడీపీ గుంటూరు మొత్తం. ఎందుకు ఈసారి అంత వన్ సైడ్ గా గుంటూరులో వచ్చింది? టైం వాతావరణం మారిపోయింది అంతే, క్లైమేట్ మారిపోయింది. ఊహించారా ఈ గెలుపుని? ఊహించుకేం చేస్తాం, చేసే ఊహించినట్టే అది. మరి ఇక్కడ గుంటూరు సంబంధించి ఇక్కడ మన గుంటూరులో ఉన్నాం కదా, గుంటూరు ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు కదా నజీర్ అహ్మద్ గారు, ఆయన గెలుపు కారణాలు ఏంటి అంటే? గెలుపు కారణం ప్రజలు నమ్మేశారు, ఆ ఓట్లు నమ్మేశారు. పార్టీ అభిమానం, ఎన్టీ రామారావు అంటే అభిమానం చప్పున వేశారు ఓట్లు. అది ఎందుకు అంతలా అభిమానించారండి ఈసారి ఎన్నికల? 17 సీట్లు గెలిచారు. ఏమయ్యా, భగవంతుడు కన్ను తెరిస్తే ఎవడు ఆపలేడు, భగవంతుడు చేసిన నిర్ణయానికి ఎవడు ఆపలేడు. గెలుపు ఓటమి సహజం. మన జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గెలిచాడు. దీంట్లో ఎమ్మెల్యేగా గెలిచారు కదా నజీర్ అహ్మద్ గారు, సో ఆయన గెలుపు కారణాలండి? గెలుపు కారణం ఏముంటుంది, మీరే చెప్పాలి. ఆయన ఏం చెప్తాం, బాగా మెజారిటీ వచ్చింది, బాగా గెలిచారు. అది అంటే ఎందుకు అంతలా మెజారిటీ ఇచ్చారు ప్రజలు, ఆయన గెలవడానికి కారణాలు ఏంటి అంటే? చూస్తూ ఉంటారుగా జనాలు అందరూ. ఒక నిమిషం వాళ్ళు మాట్లాడుతుంది, మీరు మాట్లాడుతున్నారు. జనాలు చూస్తూ ఉంటారు, ఎవరికి వేయాలా, ఎవరికి వేయొద్దాలా, ఎవరిని ఓడించాలా, ఎవరిని గెలిపించాలా అని అంతవరకు డిసైడ్ చేసుకున్నారు జనాలు అందరూ. అవతల వైసీపీ నుంచి నూరి ఫాతిమా గారు పోటీ చేశారు. నమ్మాలిగా జనాలు, మనుషులు నమ్మి ఓటేస్తేనే. అది ముస్తఫా గారు నమ్మిన జనాలు ఫాతిమా గారిని ఎందుకు నమ్మలేదంటారు? అది వాళ్ళది ప్రాబ్లం ఏదో ఉందో తెలీదు. మన క్యాండిడేట్ గట్టి క్యాండిడేట్, బాగానే వేసాడు, బాగానే ఉంది, బాగానే గెలిచాడు. ఎవరు మీ ఎమ్మెల్యేనా? మీకు ఎవరు ఎమ్మెల్యే? ఆయనే మన నసీర్ అహ్మద్. దీని కింద వస్తారు, తూర్పు కింద, గుంటూరు తూర్పు. ఎలా చూడొచ్చు మరి ఆయన గెలుపుని? ఊహించారని గెలుస్తారని ఊహించారు, కానీ కష్టపడ్డాడు ఆయన. ఫస్ట్ కాడి నుంచే నసీర్ అహ్మద్ బాగా కష్టపడ్డాడు, ఏ మాటగా మాట కష్టపడ్డాడు, గెలిచాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడాలా ఎట్టా ఉండిద్దో ఏందో అనేది చూడాలన్నమాట. అది కారణం అన్న ఆయన గెలవడానికి, ఇది కారణం తమ్ముడు. ఆయన ఒక కారణం, ఆయన ఈసారి గెలవడానికి ఎన్నికల్లో ఒక కారణం ఏముందన్నా, ఇప్పుడు పోయినసారి నుంచి 10 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి ఆయన బాగా కష్టపడ్డాడు, పార్టీలోనే ఉన్నాడు, ఎటు వెళ్ళా. దానివల్ల ఏంటంటే ఇది కూడా ఒకసారి చూద్దామని జనాలు. మరి జిల్లా అంతా కూడా టీడీపీ గాలి వచ్చింది ఈసారి 17 సీట్లు. కరెక్టే, అదే నేను చెప్తున్నానుగా, 40% కొద్దిగా అటు ఇటుగా అయింది. జనాల్లో పుకారు ఇదే ఉంది, ఎక్కువ శాతం బాక్సులు కొద్దిగా. మీరు నమ్ముతున్నారా పుకారుని? అంటే మనం కూడా వచ్చిద్దిగా. ఇప్పుడు ప్రతి ఒక్క చోట ఇదే మాట వస్తుంది, రూపాయిలో 70% ఇదే మాట వస్తుందన్నమాట. అది మా ఎమ్మెల్యే అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను ఎవరికైతే చెప్పలేనన్నా. ఇది వరకు మా పాత ఎమ్మెల్యే అయితే ఉన్నాడు ముస్తఫా గారు, ఆయన
ఆయన అయితే మాకు సహతృప్తి సరిగ్గా మాకు ఇచ్చేసాడు న్యాయంగా. కరోనా టైంలో బియ్యం పంపిణీ చేయడం, మాకైతే బియ్యం పంపిణీ చేయడం, కూరగాయలు, ఇంటింటికి గుడ్లు, అందరికీ ఒక్కొక్క మనిషికి కలిపి 500 ప్రతి ఒక్క ఇంటికి అలా వారానికి ఒకసారి ఇచ్చి మాకైతే న్యాయం చేశాడన్న. వాళ్ళ గురించి అయితే నేను వాస్తవంగా అయితే వాళ్ళ కారణాలు ఏంటంటే ఇంకా జనాల్ని బట్టి ఉండిద్ది అన్న. ఇంకా అది మా వరకు అయితే వాళ్ళైతే మంచి గుర్తింపే ఉంది వాళ్ళ గురించి. ఇంకా మిగతా వాళ్ళ గురించి అయితే మనకి ఎందుకు ఓడిపోయారు అయితే జనాభా సపోర్ట్ ఉండాలి కదా అన్న. ఏమన్నా జనాభా సపోర్ట్ ఉంటే ఏ మనిషి అయినా గెలవడానికి ఇది ఉండిద్ది. ఓడిపోయారంటే కొద్దిగా అది అన్న ఇంకా వాళ్ళ బిడ్డలు అయితే కొద్దిగా ఏదో చేసి ఉండొచ్చు. ఇంకా విషయంలో అయితే మనకైతే ఇంకా దాని గురించి అయితే అంత తెలియదు. చేసి ఉండొచ్చు అయితే జనాభాకి కొద్దిగా ఏదో చేయడం అలాంటిది అయితే జరిగి ఉండొచ్చేమో నాకు తెలియదు. కానీ అయితే నాకన్నా అయితే మట్టికి ముస్తాఫా గారు చాలా చేశారన్న. మాకైతే మా ఆనందపేట కాడి నుంచి గుంటూరు వరకే చాలా చేశారు ఆయన.